అన్నట్టుగా బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు జగ్గారెడ్డి. కుటుంబ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న గాంధీ కుటుంబం దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిందన్నారు. 15 పార్లమెంట్ సీట్లు గెలవాలని కేసీ వేణుగోపాల్ తమకు టార్గెట్ పెట్టారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి 15 సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే బంగారం ధరలు తగ్గిస్తారని, మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక కేసులతో అన్ని సమస్యలు పరిష్కారం కావన్న జగ్గారెడ్డి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు సరిగ్గా లేదన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు వారు లక్షల ఆస్తిపరులు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికే ఇచ్చేసారు. వాళ్ళ ఉండే ఇల్లు కాడికి ఇచ్చేసారు. ఏం లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళకు, ఏమి లేకుండా పెద్ద పెద్ద భవనాలు, రాజపుట్టుక వాళ్ళది, పెద్ద పెద్ద భవనాలు. అలాంటి పుట్టుకలో రాహుల్ గాంధీ గారు పుట్టిన కుటుంబం అది. మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రూ గారి యొక్క పుట్టుక, వాళ్ళ ముత్తాతల పుట్టుక, వాళ్ళ ఆస్తుల దారాదత్తము బీజేపీ పార్టీ ప్రభుత్వం